హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తిరుపతి సౌజీ వ్లాగ్స్. ఈరోజు లంచ్లోకి పెరుగువడ, క్యాబేజీ తాలింపు, సొరకాయ తీగూర, అలాగే వేడివేడిగా అన్నము సంగటి అయితే చేసేద్దాము. వీటి రెసిపీస్ కూడా చూసేద్దాం రండి. మీలో చాలా మంది అక్క వంటలన్నీ బాగా చేస్తున్నావు కానీ ఆ సత్తు ప్యాన్లో అలాగే పెక్కులేచిన నాన్ స్టిక్ ప్యాన్లో వండుతున్నావు, హెల్త్కి అంత మంచిది కాదు, క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మంచి కుక్వేర్ తీసుకోండి అని కామెంట్ చేస్తున్నారు కదా. మీరు చెప్పారని ది ఇండస్ వ్యాలీ నుంచి 2 కుక్వేర్లు అయితే ఆర్డర్ పెట్టాను. టైం వచ్చి 11:25 అయింది. లంచ్ చేయడం అయితే స్టార్ట్ చేసేద్దాం రండి. మా ఇంట్లో డైలీ ఒక కూర అలాగే ఒక ఫ్రై చేసుకుంటాం కాబట్టి కడాయి టైప్లో ఒకటి, అలాగే ఫ్రై టైప్లో ఐరన్ ప్యాన్ ఒకటి అయితే తీసుకున్నాను. ఈ కడాయి స్టీల్ ప్యాను చాలా స్ట్రాంగ్గా ఉంది, అలాగే ఒక లిడ్ కూడా వచ్చింది. సో మనకి క్లియర్గా లోపల ఏం ఉడుకుతుందని కూడా తెలుస్తుంది. లిడ్ చూడండి, బ్యాక్ సైడ్ ఎంత స్ట్రాంగ్గా ఉంది కదా. సో మనము వంట చేసేటప్పుడు కూడా ఏ మాత్రం మాడిపోదు. అలాగే ఐరన్లో ప్యాన్ ఫ్రై తీసుకున్నాను. సో ఈ ఐరన్ ప్యాన్ అయితే చాలా వెయిట్ ఎక్కువ ఉంది. దీనికి ఒక వుడెన్ స్పూన్ కూడా ఇచ్చారు. ఈ వుడెన్ స్పూన్తో కలపడం వల్ల మనకి ప్యాన్ అనేది గీతలు పడకుండా ఉంటుంది. సో చాలా వెయిట్ ఉన్నాయి ఈ 2 ప్యాన్స్. సో ఈ 2 ప్యాన్స్ ఉపయోగించి ఈరోజు అయితే మనం వంట చేద్దాము. బయట మనం కొనే ప్రోడక్ట్స్కి అయితే సీజనింగ్ చేయాలి. ది ఇండస్ వ్యాలీ ప్రోడక్ట్స్కి అయితే సీజనింగ్ అవసరం లేదు. జస్ట్ మనం స్క్రబ్బర్తో వాష్ చేసుకొని వండుకోవడమే. ఫస్ట్ అయితే రైస్ కడిగి పెట్టేస్తున్నాను. ఈరోజు సొరకాయ అలాగే క్యాబేజీ తాలింపు అయితే చేస్తానని చెప్పాను కదా. ఇంకో పక్క సంగటి కూడా పెట్టేశాను. రాత్రి కొంచెం అన్నం మిగిలితే దాన్ని ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి వాటర్ పోసి దాని సంగటి అయితే చేస్తున్నాను. ఇంకోటి, ఐరన్ ప్యాన్లో వండడం వల్ల మనకి ఐరన్ మినరల్స్ అనేవి బాడీలోకి వెళ్ళి మనకి హెల్త్కి చాలా మంచిది. ఇంకొకటి, కర్రీస్ చేసుకోవాలంటే కంపల్సరీ మనకి కొన్ని అయితే మాడుతాయి కదా గిన్నెలు, కాబట్టి నేను ఇవి స్టీల్లో అయితే ప్రిఫర్ చేశాను. సో కర్రీస్కి చాలా బాగుంటుందని. అలాగే క్యాబేజీ కట్ చేసి పెట్టుకునేసాను. ఇప్పుడు సొరకాయ కూడా తరిగి పెట్టేసుకుంటున్నాను. ఒక పక్క టమాటాలు కట్ చేసాను, ఎర్రగడ్డలు కూడా కట్ చేసి పెట్టుకునేసాను. ఈ కటింగ్ అంతా అయ్యే లోపల అన్నం కూడా ఉడికిపోయింది. ఇంకో పక్క సంగటికి అన్నం మెత్తగా కూడా ఉడికిపోయింది. ఇప్పుడు మనము ది ఇండస్ వ్యాలీ నుంచి బుక్ చేసుకున్న కడాయి అయితే పెట్టేసి దీంట్లో అయితే మనం ఇప్పుడు సొరకాయ కర్రీ అయితే చేద్దాము. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ పోసుకొని పోపు వేసుకొని తెల్లగడ్డలు అలాగే కరివేపాకు వేసాను. ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ తరుగు ఒకటి, ఎర్రగడ్డ కొంచెం వేగిన తర్వాత సొరకాయ ముక్కలను కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. సొరకాయ, బీరకాయ అలాంటి కర్రీస్ అయితే ఎక్కువ టైం పట్టదు, త్వరగానే ఉడికిపోతుంది. కొద్దిగా ఉప్పు పసుపు వేసేసి మూత పెట్టేసాం అనుకోండి, ఆవిరికే సగం ఉడికిపోతుంది. చాలామంది ఫస్ట్లోనే ఉప్పు వేస్తే కూరలు ఉడకవంటారు, కానీ ఫస్ట్లోనే ఉప్పు వేసుకుంటే కూరలు టేస్ట్గా ఉంటాయి కానీ ఉడికిపోతాయి. ఇలాంటి సొరకాయ, బీరకాయ ఎక్కువ టైం పట్టదు కాబట్టి ఉడుకుతుంది. పప్పు అలాంటి వాటికైతే టైం పడుతుంది. ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో తరుగు కూడా వేసేసుకొని లిడ్ పెట్టుకున్నాను. మనకి ఈ లిడ్లో క్లియర్గా తెలుస్తుంది. ఆవిరితోనే సగం కూర అయితే ఉడికిపోయింది. తగినంత కారము, ధనియా పొడి వేసేసుకున్నాను. అలాగే కొద్దిగా వాటర్ పోసుకుంటున్నాను, ఎక్కువ కూడా పోయలేదు. లిడ్ ఈ కడాయికి క్లోజ్గా ఉండడం వల్ల ఆవిరితోనే ఉడికిపోయింది కాబట్టి ఎక్కువ వాటర్ అయితే పట్టలేదు నాకు. చివరిగా కొత్తిమీర వేసేసి పప్పుల పొడి వేసాను. సొరకాయ తీగూర అయితే మన కొత్త కడాయిలో రెడీ అయిపోయింది. ఇప్పుడు క్యాబేజీ ఫ్రై చేయడం కోసము పాన్ ఫ్రై తీసుకున్నాను కదా, దాన్ని అయితే యూజ్ చేస్తున్నాను. పోపు పెట్టుకున్నాను. ఆల్రెడీ క్యాబేజీని కొద్దిగా పసుపు ఉప్పు వేసి ఉడకపెట్టేశాను. ఆల్రెడీ క్యాబేజీ ఉడికిపోయింది కాబట్టి మనకి పెద్దగా ఎక్కువ టైం పట్టదు ఫ్రై అవ్వడానికి. సో కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు కూడా చల్లుకొని తగినంత కారము అలాగే పప్పుల పొడి వేసేసాను. క్యాబేజ్ తాలింపు రెడీ అయిపోయింది. చివరిగా కొత్తిమీర చల్లేసాను. ఐరన్ ప్యాన్ అనగానే చాలా మందికి అడుగంటేస్తుందని భయం ఉంటుంది, కానీ అడిగేమంటలేదు. సంగతి చేయడానికి కూడా అన్నం మెత్తగా ఉడికిపోయింది. ఇంకా రాగిపోయింది, ఉప్పు కలిపి పోసేసాను. 1 by 1 కిచెన్లో అన్ని ఐటమ్స్ చేంజ్ చేస్తాను. సో ఒకేసారి అన్నీ చేంజ్ చేయాలంటే ఎప్పుడెప్పుడు వస్తువులో ఉన్నాయి కదా, చాలా కష్టము. మనకి బడ్జెట్ కూడా ఎక్కువ అయిపోతుంది. సో నిదానంగా ఒక్కొక్క వస్తువు అయితే కొనుక్కుంటూ వస్తాను. చాలామందికి ఈ కుక్వేర్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అని డౌట్ ఉంటే క్లియర్గా ఇక్కడైతే పాయింట్ టు పాయింట్ మెన్షన్ చేశారు. మనం క్లీన్గా ఒకసారి చదివి వాడుకుంటే సరిపోతుంది. మేబీ స్టీల్కి అయితే పర్టికులర్గా ఏముండదు, జస్ట్ వాష్ చేసుకొని వాడేయచ్చు. బట్ కొంచెము మనం చదివి దాన్ని ఎలా వాడాలి, యూజ్ చేయాలో నేర్చుకుంటే చాలా బెటరు. థ్యాంక్ యూ నోట్ కూడా ఇచ్చారు. అలాగే ఐరన్ ప్యాన్స్ కూడా ఎలా చేయాలని స్టెప్ వైజ్గా పాయింట్స్ ఇచ్చారు. దాన్ని యూజ్ చేసుకుంటే ఇంకా వాడేయడమే. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇలాంటి హెల్తీ కుక్వేర్ని అయితే ఆర్డర్ పెట్టుకోండి. వెబ్సైట్కి వెళ్ళి సౌజీ అనే కూపన్ కోడ్ని యూజ్ చేస్తే 12% డిస్కౌంట్ కూడా వస్తుంది మీకు. పెరుగు వడ అయితే మా అత్తయ్య చేసేసారు. అలాగే క్యాబేజీ తాలింపు, సొరకాయ కర్రీ, అన్నము, సంగటి ఇవన్నీ వేసుకొని ఒక పట్టు అయితే పట్టేద్దాము. ఆల్రెడీ చేసి నీరసం వస్తాను, నాకు వెళ్ళి గబోబా అయితే తినేస్తాను. ఈ వంట అంతా అయ్యేసరికి టైం వచ్చి 1:24 అయింది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా, బాయ్ బాయ్.